హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో రీసెంట్ టైమ్స్లో మనం ఒక ఆనవాయితీ ప్రకారం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా వెంటనే మీకు తెలియాలని చెప్పి ఒక 5 to 8 minutes లోపల మీకు ఆ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఈ రోజు ఉన్నటువంటి వాటిల్లో ద టాప్ 3 బెస్ట్ కంటెంట్స్ అయితే మేము ముందర తీసుకొచ్చేస్తాను. సో ఈ రోజు వాటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే SSMB 29 గురించి మాట్లాడుకోబోతున్నాం స్టార్టింగ్ నుంచి. బట్ ఇప్పటివరకు ఏంటంటే సినిమాకి సంబంధించి ఏమైనా లీకులు వస్తాయా, లేదా కాస్టింగ్ పరంగా ఎవరైనా యాడ్ కాబోతున్నారా, ఇంకా సినిమాకి సంబంధించి షూటింగ్ ఎక్కడ ప్లాన్ చేశారు, ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే మన క్యూరియాసిటీ. బట్ ఇది కాస్త డిఫరెంట్ వియర్డ్ గా ఉన్నటువంటి ఒక విషయం అనమాట. ఎస్ఎస్ రాజమౌళి గారికి మహేష్ బాబు గారి మీద కోపం వచ్చింది. ఎస్, ఎస్ఎస్ రాజమౌళి గారి కోపం ఎలా ఉంటుంది అనేది త్రిబుల్ సంబంధించినటువంటి ప్రెస్ మీట్స్ లో మనం విన్నాం. ఎన్టీఆర్ గారు చెప్పారనమాట. సో ఈ క్రమంలో రాజమౌళి గారికి అంత కోపం మహేష్ బాబు గారు ఎందుకు తెప్పించారో తెలుసా? సో రీసెంట్ టైమ్స్ లో సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా బాబు గారి పాస్పోర్ట్ నేను పట్టేసుకున్నానని చెప్పారు. బట్ మహేష్ బాబు గారు ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి ఫ్యామిలీతో కలిసి అలా ట్రిప్ వెళ్ళడానికి ఉన్నటువంటి అలవాటు. సో రీసెంట్ టైమ్స్ లో కూడాను మహేష్ బాబు గారు ఇటలీ ట్రిప్ కి వెళ్ళడం జరిగింది. సో ఆల్మోస్ట్ కొంచెం త్వరగానే వచ్చేసారు అనుకోండి. బట్ ఈ ట్రిప్ అనేది ఎస్ఎస్ రాజమౌళి గారికి నచ్చలేదంట. ఇందుగల కారణం ఏంటంటే ఆఫ్టర్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత భువనేశ్వర్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒరిస్సాలో, సో ఆఫ్టర్ సెకండ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే మహేష్ బాబు గారు అవైలబుల్లో లేకపోయేసరికి ఎస్ఎస్ రాజమౌళి గారికి కోపం వచ్చిందని చెప్పి సో మొత్తానికి సినీ వర్గాల నుంచి వస్తున్నటువంటి టాక్ అనమాట. సో బాబు గారు వన్స్ ఒకసారి డేట్ ఇచ్చాక సినిమాకి, సో ఆ డేట్ కి తగ్గట్టు ఉండాలి, సో మనుషులు 24/7 అవైలబుల్లో ఉండాలనేది రాజమౌళి గారి కాన్సెప్ట్. సో మహేష్ బాబు గారు ఈ విధంగా కాస్త ఎగ్గొట్టి ట్రిప్పులు ప్లాన్ చేయడంతో ఎస్ఎస్ రాజమౌళి గారి కోపం వచ్చింది అన్నమాట ప్రెసెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతుంది. బట్ దీనికి సంబంధించి అంటే మన వాళ్ళు కోపడితే కొనుక్కుంటాం, కానీ పైన వాళ్ళు ఎట్లా ఉంటారంటే కాస్త ఇరిటేట్ ఫీల్ అవుతారనమాట. సో ఆఫ్టర్ ఇవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంత్ వాళ్ళు షూటింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికే SSMB 29 కి సంబంధించి ఇంకా టైటిల్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ అండ్ సినిమాకి సంబంధించి ఎలాంటి ఒక అప్డేట్ కూడా రాజమౌళి గారు మిస్ చేయట్లేదు. సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి ఒక సర్ప్రైజ్ అయితే ఒక గ్లిమ్స్ రూపంలో మనకైతే అందిస్తానన్నారు. అలానే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా గారు, అలానే మలయాళం యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ గారు కూడా ఈ సినిమాలో కాస్టింగ్ ఉన్న విషయం వరకు మాత్రమే మనకు తెలుసు. సో ఇంకొన్ని అప్డేట్స్ తెలియాలంటే మనకు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ రోజు వాటిలో ద సెకండ్ టాపిక్ న్యాచురల్ స్టార్ నాని అన్న గురించి మాట్లాడుకుందాం. సో బేసికల్గా మన సినిమా గురించి మాట్లాడేటప్పుడు అంటే ముఖ్యంగా హీరోల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏంటంటే టైర్ 1 హీరో, టైర్ 2 హీరో, టైర్ 3 హీరో అని మాట్లాడుతుంటాం. సో ఒకప్పుడు ఇలా ఏం లేదు. సో నెంబర్ 1 స్టార్ హీరోస్ ఎవరు, సో హిట్ ఇచ్చినటువంటి హీరోలు ఎవరు, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు హీరోలు మనం డివైడ్ చేసాం. సో హూ ఇస్ ద మోర్ దెన్ 100 crores. సో ఎవరైతే 100 కోట్ల పైన సినిమాని తీస్తారో సో వాళ్ళు టైర్ 1 హీరోగా, 100 కోట్ల కంటే తక్కువ సినిమాలు వాళ్ళు టైర్ 2గా, సో బిలో 5 to 1 crore లోపల ఎవరైనా సినిమాలు తీస్తే వాళ్ళు టైర్ 3గా మనం అంతా డివైడ్ చేస్తాం. సో రీసెంట్ గా హిట్ సినిమాకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా నాని అన్న అడిగారు అనమాట. అంటే రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి సో ఆ ప్రెస్ మీట్ లో భాగంగా అడిగారు. సో ఈ టైర్ 1 టైర్ 2 హీరోలు అట్లా వస్తున్నాయి, సో హిట్ 3 తర్వాత మీరు టైర్ 1కి వెళ్ళిపోతారని మీకు అనిపిస్తుందని అడిగినప్పుడు సో నాని గారు ఇచ్చినటువంటి ఆన్సర్ చాలా డిఫరెంట్ అనమాట. ముందు ఈ టైర్లకు పంచర్ చేసేయాలండి. సో ఎవరైతే కనిపెట్టారో ముందు వాళ్ళు పగలాలి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అంటే సినిమాలు చేసినటువంటి హీరోలు ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు మేము తోపు, మేము గొప్ప అని అనుకోం. సో వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ సేమ్ ప్రొఫెషనల్ ఉన్నాం కాబట్టి అందరూ ఈక్వల్ అని అనుకుంటాం. కానీ సో ఈ వీటిని డివైడ్ చేస్తూ సో ఫ్యాన్స్ మధ్య గొడవలు పెడుతున్నటువంటి ఈ టైర్ 1 టైర్ 2 టైర్ 3 అనే పేర్లు ఏదైతే ఉన్నాయో సో ఆ టైర్లన్నింటికి ముందు పంచర్ చేశాలని చెప్పారు. సో ఓవరాల్ గా నాని గారు చెప్పినటువంటి మాట చూసుకున్నట్లయితే సినీ ఇండస్ట్రీలో అందరూ కూడా కలిసిమెలిసే ఉన్నారు. సో ఎప్పుడు కొట్టుకుంటారు, ఎవరు కొట్టుకుంటారు అంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కొట్టుకుంటున్నారు. ఈ విధంగా టైర్ 1 టైర్ 2 అని డివైడ్ చేసి సో ఇలాంటి వాటివి ఏం జరగకుండా చూడాలంటే ఖచ్చితంగా అది మీ మీడియా దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీరు ఏదైనా ఆపాలని చెప్పారు. సో ఇకపై ఈ టైర్ 1లు టైర్ 2లు లాంటివి యూజ్ చేయొద్దని నాని గారు చాలా సున్నితంగా చెప్పారనమాట. సో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి హిట్ 3కి సంబంధించినటువంటి ట్రైలర్ లో హైలైట్ గా ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారి బ్యాక్గ్రౌండ్ వాయిస్ హైలైట్ గా నిలిచింది. సో నార్మల్ గా ఏంటంటే సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే స్టార్ హీరోలు చేత తారక్ అన్నో లేదా మహేష్ బాబు గారి చేతను చెప్పించుకుంటూ వస్తుంటారు. బట్ ఈసారి నాని గారి హిట్ 3లో శైలేష్ కొలను డైరెక్షన్ అంటే ఇలానే ఉంటుందా అనిపించింది. సో చాగంటి కోటేశ్వరరావు గారితో ఎలివేషన్స్ సో ఆ లెవెల్లో తీశారు. బట్ అది ఎక్కడో చెప్పింది కాదు, కేవలం సినిమా కోసమే చెప్పించారని చెప్పి నాని గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద May 1st రిలీజ్ కాబోతున్నటువంటి ఈ హిట్ 3 మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇక నెంబర్ 3, సాధారణంగా అన్ని సినిమాలు ఒక రకం అయితే తెలుగు సినిమా ఒక రకం అండి. సో మన సినిమాల్లో ఎండింగ్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు కూడాను మంచిగా అంటే హ్యాపీ ఎండింగ్ అనేది ఉండాలి, ఎప్పుడు సాడ్ ఎండింగ్తో ఉండకూడదు. సో తమిళ సినిమాలు అనేది చాలా డిఫరెంట్. ఫైనల్లో ఇంచుమించు సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని హీరోని కూడా లేపేస్తారు మనకి. సో అక్కడ కానీ హీరోని కానీ చచ్చిపోయాడంటే ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీలో హీరో కానీ హీరోని కానీ చనిపోయారంటే సినిమా కాస్త డిసప్పాయింటెడ్ మూమెంట్లోకి వస్తాయి. సో మన తెలుగులో వచ్చినటువంటి చిరంజీవి గారి ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్లో ఏమవుతుందంటే హీరో చేసింది దేశం కోసం అన్న ఉద్దేశం ఏంటంటే కాస్త
శిక్ష తగ్గించి కోర్టు శిక్ష అయితే ఇస్తుంది. బట్ తమిళ్లో విజయకాంత్ గారు చేసినటువంటి అదే సినిమాలో ఆయన్ని లేపేస్తారు, అంటే ఉరితీస్తారనమాట. అలానే తెలుగులో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ వచ్చినటువంటి టెంపర్ సినిమాలో కూడా ఎన్టీఆర్ గారిని ఉరి తీసేయాల్సిన టైంలో సో మొత్తం మీద అలా సేవ్ చేసి మొత్తం మీద హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. బట్ తమిళ్లో అదే సినిమాని విషయాలు చేసినప్పుడు ఆయనకి ఉరి తీసేస్తారు. సో ఈ విధంగా తమిళ సినిమాకి తెలుగు సినిమాకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో హీరోలు అనే వాళ్ళు ఖచ్చితంగా తెలుగు సినిమాలో బతకాలి. బట్ ఒక స్టార్ డైరెక్టర్ మన ప్రభాస్ అని క్లైమాక్స్ లో లేపేయాలని చూస్తున్నారంట. సో రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి చేతిలో ఒక 5 సినిమాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. సో దానికి సంబంధించి అయితే హను రాఘవపూడి గారి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఫౌజీ సినిమాలో క్లైమాక్స్ లో ప్రభాస్ అన్నని లేపేసేటటువంటి ప్లాన్ లో ఉన్నారంట. ఇందుకు కారణం ఏంటంటే ప్రీవియస్ లో ఆయన తీసినటువంటి సినిమాలు కూడా, సో అందాల రాక్షసి కావచ్చు, సీతారామం కావచ్చు. సో అందాల రాక్షసి సినిమాలో గౌతమ్ చచ్చిపోతారు, అంటే రాహుల్ రవీంద్రన్ చనిపోతారు. అండ్ అలానే సీతారామం క్లైమాక్స్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆయన దేశం కోసం సేవ చేస్తారు. మొత్తం మీద దుల్కర్ సల్మాన్ గారిని కూడా క్లైమాక్స్ లో చంపేస్తారు. సో లైక్ దట్ సేమ్ వే ఆ సినిమాలో ఎట్లయితే హిట్ ఫార్మ్ లో అందుకుందో, లైక్ ఈ సినిమాలో కూడా ప్రభాస్ అన్నని చనిపోయినట్టు చూపించబోతున్నట్టు సినీ వర్గాల నుంచి వస్తున్నటువంటి టాక్ అనమాట. సో ఇన్ కేస్ మన తెలుగులో ఏదైనా అటువంటి ఒక మంచి పాజిటివ్ వచ్చిందంటే కంచె, ఐ థింక్ హీరో చనిపోయిన కొంచెం మంచి పాజిటివ్ వచ్చింది. అలానే నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడాను హీరో చనిపోయినా కూడా ఒక మంచి టాక్ అయితే వచ్చింది, యావరేజ్ అబోవ్ యావరేజ్ అనేటువంటి టాక్ వచ్చింది. సో ఇంకే సినిమాలో కూడా హీరో చచ్చిపోతే ఖచ్చితంగా మనం వాటిని హిట్ చేయం. మరి ప్రభాస్ చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ మీద అంటే ఫౌజీ సినిమాతో మరి హను రాఘవపూడి గారు ఎలా చూపించబోతున్నారో మనకు తెలియదు. కానీ బట్ ఇన్ కేస్ ప్రభాస్ అన్న చనిపోతున్నట్టు మన బాహుబలిలో చూడడానికి కాస్త టైం పట్టిందనమాట. బట్ సెకండ్లో మనకి శివుడు వచ్చాడు కాబట్టి కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ సో ప్రభాస్ అన్నని హను రాఘవపూడి సినిమాలో లేపేస్తున్నారన్న మాట విన్నాక మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. సో ఈ రోజు ఇవన్నమాట ద టాప్ 3 మూవీ కంటెంట్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో వీటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.